లాస్ట్ కొత్తిమీర అండి. కూర అయిపోయింది కాబట్టి రాగి సంగటి ఎలా చేయాలో చూపిస్తా. సరిపోయినన్ని నీళ్లు, ఒక పావుసేరు బియ్యం వేసుకుని మరింత కాబట్టి ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి. అంటే మనకు ముద్దలేకి ఈ అన్నం వచ్చేసేటట్టుగా, మళ్ళీ గరగర అనకూడదు. అన్నం మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఒక అరకిలో పిండి వేస్తున్నాండి. మేము మరింత చేస్తున్నాండి. వేస్తే పక్కన కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. ఆ సన్న మంట మీద ఈ పిండి ఉడకాలి. అప్పుడు రాగి సంగటి అపురూపంగా ఉంటుందండి. చూస్తా ఉండండి మీరు. ఎట్లుంటుంది ఆ కూరలేకి ఈ రాగి సంగటికి ఇంకా చెప్పబడలే. దీని మీద ఒక్కరవ మంట సన్నంగా పెట్టుకొని ఈ విధంగా పొండి ఈ విధంగా ఉడకాలి. పచ్చిదే వేసేసి మనం ఊరిని కలిపెట్టేసి గందరగోళం చేయకుండా ఈ విధంగా పిండి అన్నంతో పాటు అది కూడా ఉడకాలి. మూత పెడితే ఉడికిపోయిన తర్వాత కసక్ అనకుండా రాగి పిండి కూడా నున్నంగా ముద్ద వచ్చేస్తుంది. అంట తగ్గించుకొని ఈ విధంగా జాగ్రత్తగా చూడండి ఎట్ట శుద్ధ చూస్తూ ఉండండి మీరు. ఇది ముద్ద. ఇది మన తాడి చెట్టు దబ్బండు. దబ్బ పాత రోజుల్లాగా ఇది దబ్బ. చూడు ఎట్ట మనం నీళ్లు పోసిన దాని సంగటికి ఎట్ట వచ్చేస్తుంది చూడు. ఏమి డిఫరెన్స్ ఉండదు. అపురూపంగా ముద్ద చూస్తాను. ఒక్క ముద్దగానే తింటే డ్యాన్స్ చేస్తామండి మనం. చూడు ఎట్ట వచ్చింది చూడండి. సంగటి చేసినామంటే చేసిన కాదు. వంట కట్టకుండా మనకి ఈ విధంగా తయారైపోతుంది. రవ్వ తడుపుకుంటే కరుచుకోకుండా ఉంటుంది. చూసా, ఇది అసలు సంగతి పది. చూసా, లెమ్ము చేసుకుంటుండాలి, లేకుంటే ప్లేట్కి కరుచుకోబోద్ది. ఈ విధంగా మన చెయ్యి కూడా తడుపుకొని ఈ విధంగా రౌండ్గా చూసే ముద్ద. రాగి సంగటి నాటుకోడి కూర అయిపోయిందండి. చూడు ముద్ద మనం తినేదానికి రెడీ అయిపోయిందండి. అపురూపం అండి. కాలుతా వేడివేడిగా ముక్క చూడు. కాలు కూడా